ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని సిద్ధపరిచిన యేసుక్రీస్తు ప్రభువుకే స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 11వ అధ్యాయం 41 నుంచి 44 వచనాల వరకు. గత ధ్యానంలో దేవుని మహిమను చూస్తావనే మాట నుండి ఈ రోజు ఆ మహిమ ఎలా ప్రత్యక్షమైందో ధ్యానం చేయబోతున్నాం. 41, 42 వచనాలు చూసినట్లయితే, అంతటి వారా రాయి తీసివేసిరి. యేసు కనులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనెను అని 42వ వచనంలో మనం చూస్తాం. ఈ 2 వచనాలు మనకు 2 సంగతులను నేర్పిస్తా ఉన్నాయి. ఒకటి, కార్యం జరగక ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. 2, ఎప్పుడు కూడా తండ్రి క్రీస్తు యొక్క మనవిని ఆలకించటం, వినడం. మొదటిది చూసినట్లయితే, కార్యం జరగక ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది ఇది పరిస్థితిని చూసి కృతజ్ఞతలు చెప్పడం కాదు, గాని దేవుని మీద ఉన్న నిశ్చయమైన విశ్వాసం వల్ల ముందుగానే, అంటే ఏదైతే మనం అడుగుతున్నామో అది జరగక ముందుగానే కృతజ్ఞతలు చెప్పడం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని. నిజమైన విశ్వాసం కార్యం జరిగిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెప్పడం కాదు, దేవుడు తన చిత్త ప్రకారం కార్యం చేయబోతున్నాడనే నమ్మకంతో ముందుగానే కృతజ్ఞతలు చెల్లిస్తుంది. ఇక రెండో విషయానికి వస్తే, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనవిని తండ్రి ఆలకిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎల్లప్పుడూ అనే మాట చాలా ప్రాముఖ్యమైంది. 42వ వచనంలో ఆయన అన్నారు కదా, నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును అని. కాబట్టి ఇక్కడ ఎల్లప్పుడూ అనే మాట చాలా ముఖ్యమైంది. యేసుప్రభు తండ్రిని అడిగినప్పుడు తండ్రి వింటాడా వినడా, ఆయన ప్రార్థన ఆలకించబడుతుందా లేదా అనే సందేహం ఆయనకి ఎప్పుడు లేదు. ఎందుకంటే తండ్రితో ఆయన సంపూర్ణమైన ఏకత్వంలో ఉన్నారు. యేసుప్రభు తన స్వంత చిత్తాన్ని చేయడానికి ఈ భూమి మీదకి రాలేదు. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశారు. ఈ యోహాను సువార్తలో మనం చాలా సార్లు చదివాం కూడా. అయితే ఆయన వచ్చింది దేనికంటే తండ్రి చిత్తాన్ని చేయడానికే వచ్చారు. ఆయన తండ్రి చిత్త ప్రకారమే కొద్ది రోజులు ఆగి ఆ తర్వాత ఈ లాజరు సమాధి దగ్గరికి ఆయన వచ్చారు. లాజరు అప్పటికే సమాధి చేయబడ్డాడు, చనిపోయారు. అయితే తండ్రి సమయంలో తండ్రి చిత్త ప్రకారమే ఆయన యేసుప్రభు వారి ఊరికి బేతన్యకి చేరుకోవడం మనం చూస్తాం. అలాంటప్పుడు ఇంకా వినకపోవడానికి, ఆయన మనవి ప్రకారం చేయకపోవడానికి ఆస్కారం ఎక్కడిది? అందుకే యోహాను తన మొదటి పత్రికలో రాస్తున్నాడు 5వ అధ్యాయం 14వ వచనంలో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే అని. ఈ వాక్యము యేసుప్రభు చెప్పిన ఈ మాటలో నుండే యోహాను తన పత్రికలో రాశాడు. కాబట్టి ప్రభు యొక్క మనవిని తండ్రి తప్పకుండా ఆలకించి జవాబిస్తారు. మనం కూడా తండ్రి చిత్త ప్రకారం ఏది అడిగినా మనకి కూడా అలాగే జవాబు వస్తుంది. అయితే ఆయన చిత్తం ఏంటి అనేది ముందుగానే మనం గ్రహించగలగాలి. అది ఎలా గ్రహిస్తామో అని మనం అనుకుంటే, ప్రార్థించినప్పుడు తప్పకుండా మనం ఆయన చిత్తాన్ని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి తన చిత్తాన్ని తెలియచేసే బాధ్యత ఆయనదే. ఆయన బాధ్యతగా మనకు తెలియచేస్తాడు. మనం ఎలా అయితే తెలుసుకుంటామో అలాగే ఆయన మనకు దాన్ని తెలియచేస్తారు. కాబట్టి తండ్రి చిత్త ప్రకారంగా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా ఇలాగే జవాబు దొరుకుతుంది. ఇంకా తర్వాత 43, 44 వచనాలు చూసినట్లయితే, 43వ వచనంలో ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, 44వ వచనంలో చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను అని చదువుతాం. ఈ వచనాల్లో జరిగిన అద్భుతం లాజరు పునరుత్థానం. ఇది కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువుకు మరణంపై ఉన్న సంపూర్ణ అధికారాన్ని, ఆయన మాటలో ఉన్న జీవపు శక్తిని, ఇంకా ఎటువంటి బంధకాల నుండి అయినా విడుదల చేయగల ఆయన మనస్సును, ఆయన బలాన్ని మనకు తెలియజేస్తున్న వచనాలివి. ఇదే అధ్యాయం 25వ వచనంలో ప్రభు చెప్పారు, నేనే పునరుత్థానంను జీవమును అని. ఆ మాటను ఇక్కడ ప్రత్యక్షంగా ప్రదర్శించారు. జీవం లేని వ్యక్తికి జీవం ఇవ్వగలిగిన అధికారం యేసుప్రభు మాటల్లో ఉంది అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆయన ఎలాంటి వాటినైనా కూడా బాగు చేయగలడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన పరిస్థితిని పునరుద్ధరించగలరు అన్న సంగతి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుతో ఉంటే ఆయన మన జీవితంలో ఏం చేస్తారో అదే మనకు మేలు కూడా. మన కోసం ప్రాణం పెట్టిన వానికంటే మన గురించి ఇంకా ఎక్కువ బాగా ఎవరు ఆలోచించగలరు? కాబట్టి మనకు ఆయన ఏం చేస్తే మన జీవితంలో అది మనకు మేలే అని మనం నమ్మగలగాలి. ఆయన పలికిన ప్రతి మాటలో మనకు క్షేమం ఉంది, ఆరోగ్యం ఉంది. ఆ సత్యాన్ని మనం నమ్మగలగాలి. లాజరును సమాధి నుండి బయటకు పిలిచింది యేసుప్రభువే, కానీ అతను కట్లు విప్పమని మాత్రం తోటివారికి అప్పగించారు. అంటే క్రీస్తులో నూతన జీవాన్ని పొందిన వారిని సంఘంలోని ఇతర విశ్వాసులు ప్రేమతో, దేవుని వాక్యంతో, ప్రార్థనతో, సహవాసంతో
సహవాసంతో నూతన జీవితంలో ఎదగడానికి సహాయపడాలి. లాజర్ బయటకొచ్చాడంటే జీవాన్ని పొందుకున్నాడు. కట్లు విప్పబడ్డాయి అంటే స్వేచ్ఛగా నడవటానికి అతన్ని సిద్ధపరిచారు. క్రీస్తు మనలను మరణంలో నుండి జీవంలోనికి తీసుకురావడమే కాదు, మనలను కట్టివేసిన ఈ లోకపు బంధకాల నుండి కూడా విడిపించి సంపూర్ణ స్వేచ్ఛలో ఆయన కోసం జీవించే వారిగా చేయాలనుకుంటున్నారు. ఈ వచనాల ద్వారా మనం ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక సత్యాన్ని చూస్తా ఉన్నాం. దేవుని మహిమను చూడటానికి ముందుగా విశ్వాసంతో కృతజ్ఞతలు చెల్లించగలిగే మనస్సు మనకుంటే తప్పకుండా ఆయన మహిమను చూడగలుగుతాం. క్రీస్తు తండ్రి చిత్తానుసారంగా చేసిన మనవిని తండ్రి ఆలకిస్తాడనే ధైర్యం కలిగి ఉండటాన్ని మనం గమనించాం. మనం కూడా తండ్రి చిత్తానుసారంగా చేసిన ప్రతి మనవి ఆలకించబడుతుంది. ఆయన యేసుప్రభు వారు మాట పలికినప్పుడు మరణంలో ఉన్న వారికైనా జీవం వస్తుంది. అయితే జీవం పొందిన తర్వాత కూడా మన జీవితంలోని కొన్ని కట్లు తొలగించబడవలసి ఉంటుంది గనక అందుకనే ప్రతి ఒక్కరికి సంఘ సహవాసం చాలా అవసరం. అలాగే మన జీవితంలో కూడా అడ్డుగా ఉన్న రాళ్లు తొలగిపోవాలి. మరణకరమైన స్థితి నుండి జీవంలోనికి రావాలి. మిగిలిన కట్లు విప్పబడాలి. అప్పుడు మన ద్వారా క్రీస్తు మహిమ ప్రత్యక్షమవుతుంది. ఇదే దేవుని మహిమను చూస్తావు అనే గత ధ్యానపు మాటకు ఈ రోజు కనిపించిన ఫలితం. క్రీస్తు మాట జీవాన్నిస్తుంది. ఆయన కృప బంధకాల నుండి విడిపిస్తుంది. ఆయన ఇచ్చిన నూతన జీవితమే ఒక వ్యక్తి రక్షించబడటం ద్వారానే దేవుని మహిమ ప్రకటించబడుతుంది. మరి నువ్వు నేను ఈ రోజు ఆయన మహిమను ప్రకటించే పాత్రలుగా ఉన్నామా, లేకపోతే ఆయన అవమానించే వారిగా ఉన్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒక్కసారి చూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రతి సత్క్రియను చేయుటకు తగిన శక్తితో నింపుబడమైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు లాజర్ యొక్క పునరుద్ధానాన్ని బట్టి, మీరు మాకు నేర్పిన సత్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. నీ చిత్త ప్రకారంగా మేము ఏది అడిగినా దాన్ని మీరు మాకు దయచేస్తారని వాగ్దాన రూపకంలో ఇచ్చిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మేము మీ చిత్తాన్ని తెలుసుకునే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ప్రతి విషయంలో కూడా ఎక్కడ మా స్వంత చిత్తాన్ని కాకుండా నీ చిత్తాన్ని చేయగలిగిన ఆ యొక్క నిశ్చయతను, ఆ డిటర్మినేషన్ మా లైఫ్ లో ఉండడానికి సహాయం చేయండి. ఇంకా ప్రతి విషయం మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మేము చాలా సార్లు నూతన జీవాన్ని పొందుకుని పాత బంధకాలను అలాగే మా జీవితాల్లో ఉంచుకుంటూ ఉన్నాం. వాటిని తీసివేసి మేము స్వేచ్ఛతో నిన్ను ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప చూపమని ప్రాధేయపడుతూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.